భారత రాజకీయ యవనికపై ప్రధాని నరేంద్ర మోదీ మరో అరుదైన మైలురాయిని చేరుకున్నారు. స్వతంత్ర భారత చరిత్రలో అత్యధిక కాలం ప్రభుత్వాధినేతగా కొనసాగిన నాయకుడిగా ఆయన సరికొత్త రికార్డు సృష్టించారు. సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ పేరిట ఉన్న 8,930 రోజుల రికార్డును మోదీ ఈ ఆదివారంతో అధిగమించారు. ఇప్పుడు 8,931 రోజులతో ఆయన అగ్రస్థానంలో నిలిచారు. 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా మొదలైన ఈ ప్రస్థానం నేడు దేశ ప్రధానిగా నిర్విరామంగా కొనసాగుతోంది. विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति గుజరాత్లో వరుసగా 4 సార్లు అసెంబ్లీ ఎన్నికలు, దేశవ్యాప్తంగా 3 సార్లు లోక్సభ ఎన్నికల్లో పార్టీని విజయపథంలో నడిపించి మొత్తం 6 సార్లు వరుసగా ప్రభుత్వాధినేతగా బాధ్యతలు చేపట్టిన ఏకైక నేతగా నిలిచారు. నెహ్రూ, ఇందిరల రికార్డ్ అయితే 2025 జూలై 25 నాడే ఇందిరాగాంధీ గారి సుదీర్ఘ పాలన రికార్డును మోదీ దాటేశారు. భవిష్యత్తులో నెహ్రూ గారి 16 ఏళ్ల 286 రోజుల రికార్డును కూడా తిరగరాసే దిశగా సాగుతున్నారు. స్వతంత్ర భారతదేశంలో పుట్టి ప్రధాని అయిన తొలి నాయకుడిగా, సెలవు తీసుకోకుండా దేశం కోసం పనిచేస్తున్న సేవకుడిగా మోదీ గారి ప్రస్థానం వికసిత్ భారత్ లక్ష్యంతో ముందుకు సాగుతోంది.